రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలను తెలుసుకుని పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. 2011లో కొల్లాపూర్ మున్సిపాలిటీలో దూరంగా ఉన్న గ్రామాలను కలిపారన్న ఆయన ఆ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డట్లు గుర్తు చేశారు. రెండింటిని డీమెర్జ్ చేస్తూ జీవో బిల్లు పాస్ చేయించి అందరినీ భాగస్వామ్యం చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల్లో చర్చ జరిగితే వారి అవసరాలు నెరవేర్చే విధంగా నడుచుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన పాలన అందిస్తుందన్న ఆయన ప్రజా అవసరాలు తెలుసుకొని పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు గ్రామాల ప్రజలకు ఈజీఎస్ నుండి అందాల్సినటువంటి సహకారం అందకుండా విడదీసి ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి ఈరోజు ప్రజానాయకుడు మన ఐటీ పురపాలక శాఖ మంత్రి గారు కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పాలన ఉండాలని ఆలోచనతోన ఈ మున్సిపాలిటీలో మర్జ్డ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వారెన్నిటిని కూడా డీమర్జ్ చేయడం అనేది, అది కూడా చట్టం చేయడం సభలో చాలా విలువైనటువంటి సమయం అయినప్పటికీ ఒక్కొక్క రెండు గ్రామాల సమస్యలను కూడా జీవో పాస్ చేసి ఒక బిల్లు పాస్ చేయించి బిల్లులో అందరినీ భాగస్వాములను చేసి ఈ రకమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజాదరణ రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెరిగిపోతుంది. నా నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో కొత్తగా కొన్ని మున్సిపాలిటీస్ అయినప్పుడు, లేదంటే మున్సిపాలిటీల పరిధిని పెంచాలనే ఆలోచనతోన అచ్చంపేటకు సంబంధించి అచ్చంపేట మున్సిపాలిటీకి 8, 10, 12 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి 8 గ్రామాలను కలిపినప్పుడు ఎలక్షన్ ముందు చాలా సమస్య జటిలమైంది. కానీ నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నేను పని చేస్తాను. కాబట్టి ఈ మర్జ్డ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యథాతథంగా గ్రామ పంచాయతీలుగా ఉంచినట్టయితే మాకు బాగుంటుంది. మీరు ఆ పనిలో ఉండండి.